సో మీ ఇప్పటిదాకా మీరు చెప్పిన ప్రతి అంశం కూడా చాలా ఇన్డెప్త్గా, చాలా నాలెడ్జబుల్గా ఉంది. ఇంకొక మరో వివాదం ఉంది, సమ్మక్క సారక్క దాని మీద కొంచెం దాని కూడా వివరణ ఇస్తే చాలా. అవునండి. అయితే ఇది కూడా అది విమర్శ చేయాలి అనే దృష్టితో విమర్శ చేసినట్టుగానే కనపడుతుందండి. ఎందుకంటే సమ్మక్క సారక్క అనేటటువంటి విషయము ఎప్పుడో 20 ఏళ్ల కిందది ఇంచుమించుగా. అది ఈ సమతా కుంభు అయినటువంటి సమతా ప్రతిష్ట, సమతామూర్తి ఆవిష్కరణ అయినటువంటి టైంలో దాన్ని బయటికి తీసుకొచ్చి జనాలను రెచ్చగొట్టి దాన్ని పాడు చేసే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా అక్కడ వైభవం చాలా పెరిగిపోతుంది అనేటటువంటి ఒక రకమైన ఈర్షతో చేసినట్టుగానే కనపడుతుంది ఇది. ఎందుకు అంటే 20 ఏళ్ల కింద ఉండేటటువంటి విషయాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకురావాలండి? అది సరైన విషయం కాదు కదా. అయితే మనం దీన్ని కూడా కొంచెం హేతుబద్ధంగా విశ్లేషిస్తాం. ఎందుకంటే దీనికి కూడా శాస్త్ర ప్రమాణం ఏం లేదు కాబట్టి హేతుబద్ధంగానే మాట్లాడదాం. ఎందుకు అంటే ఇప్పుడు మనకి కొంతకాలం క్రితం నుంచే ఇప్పుడు మన సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో, హిందువులము అనుకునేటటువంటి ధర్మంలో అందరికీ ఒక మన మతపరమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ, ఎంతూజియాజం పెరిగాయి. ఎప్పటి నుంచి అంటే మనకి సెంట్రల్లో మన గవర్నమెంట్ చేయడం వల్ల, దాంతో ఇంకా గట్టిగా చెప్పాలంటే రామ్ మందిర్ని మనం ఎప్పుడైతే దక్కించుకున్నామో అప్పటి నుంచి ఈ రకమైనటువంటి సనాతన ధర్మంపై ఇంట్రెస్ట్ చాలా మందికి పెరిగిపోయి సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా మాట అంటే అందరూ కూడా ఏకమై దాన్ని ఖండించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ కాలంలో ఉంది. అయితే అంతకంటే ముందు కాలంలో 10 ఏళ్ల క్రితము, 20 ఏళ్ల క్రితం వెళితే అప్పుడు ఎలా ఉందండి సనాతన ధర్మం పైన మనకి అందరి పర్స్పెక్టివ్ ఎలాగుంది, లోకంలో సనాతన ధర్మం పైన ఉండేటటువంటి మాటలు ఎలాగున్నాయి తెలుసు. సనాతన ధర్మం అంటే ఒక మూఢ విశ్వాసము, ఒక అంధవిశ్వాసము. వీళ్ళు చెట్టును పూజిస్తారు, రాయిని పూజిస్తారు, ఒక కుక్కను పూజిస్తారు, ఆవును పూజిస్తారు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని పూజిస్తారు, వీళ్ళని పూజిస్తారు, ఏదో మనిషి వచ్చేసి ఏదో వేషం వేసుకొస్తే వాళ్ళని పూజిస్తారు. ఇటువంటి రకమైనటువంటి కామెంట్స్ కోకొల్లలుగా ఉన్నాయి. మనందరం చిన్న ఉన్నప్పుడు మీ అందరూ కూడా గుర్తుండి ఉండాలి. సో వెరీ రీసెంట్ టైమ్స్లో ఇట్ హ్యాస్ చేంజ్డ్, ద పర్స్పెక్టివ్ హ్యాస్ చేంజ్డ్. కానీ ఆ కాలంలో ఎలా ఉన్నాయి అంటే ఆ కాలంలో అలాగే ఉన్నాయి. మరి అయితే మన సనాతన ధర్మంలో 3 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి ఏంటంటే శాస్త్ర ప్రమాణం, ఒకటి శాస్త్ర సంప్రదాయం, ఒకటి శాస్త్రాలను చాలా గట్టిగా చదివి కొన్ని సంవత్సరాలు శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్ర ప్రమాణంతో ముందరికి వెళ్ళి భగవంతుని ధ్యానం చేసి భగవంతుని ఉపాసన చేసి ముందరికి వెళ్ళేటటువంటి పద్ధతి ఒకటి. ఇలా కాకుండా ఎవరో ఋషి చెప్పినటువంటి శాస్త్రాన్ని మేము నమ్మలేమండి, మాకు అంత విశ్వాసం లేదు కాబట్టి మేమే సాధన చేసి తెలుసుకుంటాము అనేటటువంటి ఒక సిద్ధ సంప్రదాయం కూడా ఉంది సనాతన ధర్మంలో భాగంగానే. అది కూడా చాలా చాలా ఏన్షియంట్ కాలం నుంచి వస్తున్నటువంటి మతం. అయితే వీళ్ళు సిద్ధులు ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయి నుండి మెల్లిమెల్లిగా వాళ్ళు ఒక వ్యక్తిని ఆశ్రయించి, ఒక గురువుని, ఒక మనిషి అయినటువంటి గురువుని ఆశ్రయించి వారి నుండి కొంత దీక్ష తీసుకొని చాలా కాలం సాధన చేసి అక్కడి నుంచి ఒక ఋషిని ప్రత్యక్షం చేసుకొని వాళ్ళ నుంచి కొంచెం మళ్ళీ ఒక స్టెప్ ముందరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక దేవతను సాక్షాత్కారం చేసుకొని అక్కడి నుంచి ఇంకో స్టెప్ ముందరికి వెళ్ళి ఇలా యోగ మార్గంలో వెళ్ళేటటువంటి సిద్ధ సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సిద్ధ సంప్రదాయంలో మంత్రయోగము, క్రియాయోగము, హఠయోగము, లయయోగము ఇటువంటివన్నీ కూడా సిద్ధ సంప్రదాయాలు అని చెప్తారు. సో వీళ్ళు ఎక్కువ శాస్త్రం వైపు రారండి. అంటే వస్తే వచ్చుండవచ్చు కూడా కొంతమంది, కానీ ఎక్కువ మంది శాస్త్రం వైపు రారు. అలా రానటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ గురు పరంపరలో వచ్చేటటువంటి విషయాలని వాళ్ళు విశ్వసిస్తారు, శాస్త్రంలో ఉండేటువంటి వాటికంటే కూడా. ఇదొక పద్ధతి. అయితే వాళ్ళు వేదాన్ని అంగీకరించట్లేదా, శాస్త్రాన్ని అంగీకరించట్లేదా అని మాట్లాడడం అనవసరం. అది వాళ్ళ పద్ధతి, వాళ్ళది. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, ఎవరు రాశారో తెలియని వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, ఇతిహాసాల నుంచి మేము తీసుకోమండి, మా అనుభవం బట్టి మేము మాట్లాడుతున్నామని ఇప్పుడున్న స్పిరిచువల్ లీడర్స్ కొంతమంది చెప్తున్నారు. అది మనకు తెలిసిన విషయమే. వాళ్ళందరికీ సిద్ధ సంప్రదాయం, యోగ సంప్రదాయం. వాళ్ళే ప్రయత్నం చేసి వాళ్ళే సాధన చేసుకొని సాక్షాత్కారం చేసుకుని తెలుసుకునే విషయాలు. సరే, ఈ మార్గాన్ని చాలా మెల్లిగా చాలా లేట్గా వెళ్తుంది, అది వేరే విషయం. ఋషులు అన్ని చేసుకొని సిద్ధించుకొని మనకు చెప్పేటటువంటిది వెళ్ళేటటువంటి మార్గం ఒక మార్గం, లేదు మేమే తెలుసుకుంటామని వెళ్ళే మార్గం ఒకటి. ఇంకొకటి మరి సామాన్యులండి. ఇప్పుడు పండితులైతేనేమో శాస్త్ర మీమాంస చేసి శాస్త్ర అధ్యయనం చేసి తెలుసుకుంటారు. మరి గొప్ప సాధన చేసుకునేటటువంటి సంపద ఉన్నటువంటి వాళ్ళు, సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు సాధన చేసి తెలుసుకుంటారు. మరి మిగతా వాళ్ళు అయితే ఐదరు ఈ శాస్త్రకారులని నమ్మి ఫాలో అవ్వటము, లేదా ఈ సిద్ధులను నమ్మి ఫాలో అవ్వటము, ఒక 2 ఉన్నాయి. అయితే వీళ్ళని ఏమంటారంటే విశ్వాసం అంటారండి. వీళ్ళు ఎక్కువ సాధన చేయరు, అలా విషయ విశ్లేషణ చేయరు, విశ్వాసంతోనే ముందరికి వెళ్తారు. ఇలా కామన్ పీపుల్లో విశ్వాసంతో ముందరికి వెళ్ళేటటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అలా విశ్వాసంతో ముందరికి వెళుతూ అలాగే మన సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో
అన్నిటిని పూజించాలి, అన్ని భూతాలను పూజించాలి, అన్ని ప్రకృతిని పూజించాలి, అన్ని వనాలను పూజించాలి అనేటటువంటి విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఆ కాలంలో ఉండేటటువంటి పరిణామాలను బట్టి శాస్త్ర విధంగా లేనటువంటి కొంతమంది దేవతలు మనకు కొత్తగా వచ్చినట్టుగా కనపడుతుంది. మన మన సమాజంలో, మన వైదిక ధర్మంలోనే కొంతమంది కొత్తగా దేవతలు ఎంటర్ అయ్యి వాళ్ళను కూడా పరమాత్మ అనంతకోటి బ్రహ్మాండ నాయకులు అన్నట్టుగా కీర్తిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి ఒక ఉదాహరణ సాయిబాబా గారిని తీసుకుందాం. సాయిబాబా గారు అంటే ఎవరు అంటే, ఒక మతం ఏం ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆయన సైఫుద్దీన్ అండి, బాబా అండి, ముస్లిం అండి, ఆయన పూజ చేయకూడదు అని కొంతమంది గొడవ చేస్తున్నారు. మరి ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు, సిద్ధ సంప్రదాయం చెందినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, లేదండి దత్త సంప్రదాయం ఉంది, దత్తాత్రేయ స్వామి ఉన్నారు, ఆ దత్తాత్రేయ స్వామి పరంపరలోనే దత్తాత్రేయ ఉపాసన చేసినటువంటి వాళ్ళే నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభ అనేటటువంటి గొప్ప ఆచార్యులు, సాధకులు, మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కూడా దత్తాంశమే అని. అయితే మన సిద్ధాంతంలో, మన సంప్రదాయంలో ఒక మహాత్ముడైనటువంటి వ్యక్తిని చూసి ఒక దేవ అంశ కలిగినటువంటి వారు అని మనము విశ్వసించేటటువంటిది అది మన సనాతన సంప్రదాయంలో వస్తున్నట్టే. అలాగే రామానుజుల వారు శేషాంశ అని, మధ్వాచారులు ముఖ్య ప్రాణ అంశానికి, అలాగా మన వచ్చేటటువంటి పరంపర మనకుంది. సో అలాగే వాళ్ళు కూడా దత్తాత్రేయ అంశ కలిగినటువంటి వాళ్ళే నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభ ఆచార్యులు అన్నట్టుగా వాళ్ళు విశ్వసిస్తారు. అయితే దానికంటే ఇంకొంచెం తర్వాత వచ్చినటువంటి కాలంలో ఉండేటటువంటి వాళ్ళు అక్కల్కోట్ మహారాజు అని ఉన్నారు. వారు ఈ దత్తాంశ కలిగినటువంటి వాళ్ళే అని విశ్వసిస్తారు. అలాగే ఈ అక్కల్కోట్ మహారాజే సాయిబాబాగా, షిరిడి సాయిబాబాగా వచ్చారు అని వాళ్ళు విశ్వసిస్తారు. అయితే ఈ షిరిడి సాయిబాబాకు కూడా ఆ దత్తాంశ కలిగినటువంటిదే అని చెప్పి విశ్వసించేటటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అలాగే సాయిబాబా, షిరిడి సాయిబాబా గారు సాక్షాత్తు శివాంశ సంభూతులే అని చెప్పేటటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అయితే ఈ సంప్రదాయాలు ఏమిటండి అంటే, మనకి శాస్త్రంలో కనపడుతుందా ఈ విషయము తెలియట్లేదు. సో శాస్త్ర మార్గంలో ఈ విషయానికి ప్రమాణం లేదు. మరి సిద్ధ మార్గంలో ఉందా అంటే, ఆయా సంప్రదాయంలో ఉన్నవాళ్ళు కొంతమంది విశ్వసిస్తున్నారు. సిద్ధ సంప్రదాయంలో ఉండేటటువంటి వాళ్ళని ఏం చేయాలి, మనం సాధన చేసి తెలుసుకోవచ్చా అంటే అక్కర్లేదండి. ఇప్పుడు సిద్ధ సంప్రదాయంలో ఉండేటటువంటి మనము గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గొప్పవారు అయితే వాళ్ళు చెప్పింది మాట నమ్మొచ్చు. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఈ కాలంలో సిద్ధ సంప్రదాయంలో ఉన్న మహానుభావులు తీసుకుంటే మనకి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అని ఉన్నారు. వారు మహానుభావులు, మహాసిద్ధులు. వారు కూడా షిరిడి సాయిబాబా గురించి 2-3 సార్లు చెప్పి వారు ఈ సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు అని వారి వైభవం మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. సో వారి ప్రమాణంగా మనము వారు గొప్పవాళ్ళు అని మనం అనుకుంటాం. అలాగే శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి స్వాములు, వీళ్ళంతా కూడా ఏమిటి అంటే, మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు. వారు మహానుభావులు. వారు చెప్పినటువంటి మాటను మనము ప్రమాణంగా తీసుకుని వారు కూడా దత్తాంశ సంబూతులే అని మనం విశ్వసిస్తాం. అలాగే ఇది కూడా అంతే అని అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇది విశ్వాసం అండి. విశ్వాసాన్ని కంటెంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే విశ్వాసానికి ప్రమాణం చూపించు, విశ్వాసానికి ప్రమాణం ఏం చూపిస్తామండి, మా విశ్వాసం అంతే, ఇంకే ప్రమాణం లేదు. సాయిబాబా గారు ఏమిటి, దేవుడా కాదా అంటే శాస్త్రపరంగా కాదు. మరి ఇది ఈ పద్ధతిలో ఏమిటి అంటే, సిద్ధపరంగా మేము విశ్వసించండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మరి సిద్ధులు సాక్షాత్కరించుకొని చూసినటువంటి వాళ్ళకి ప్రమాణం, మిగతా వాళ్ళకి విశ్వాసం. అయితే ఈ విశ్వాసంతోనే మనకి కొంతకాలం క్రితం సమ్మక్క సారలమ్మ అనేటటువంటి, మన వరంగల్ దగ్గర ఉండేటటువంటి మేడారం జాతర అని చెప్తుంటారు. అక్కడ సమ్మక్క సారక్కలు వాళ్ళు ఉన్నారు, వనదేవతలు అని వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. అయితే ఈ చరిత్రను అనుసరించి కూడా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఆదివాసులు, అక్కడ ఉండేటువంటి దేవతలను వాళ్ళు దేవతలుగా పూజించుకునేటటువంటి పద్ధతి వాళ్ళకు ఉంది. అయితే దీని గురించి మరి శాస్త్ర ప్రమాణం ఉందా అంటే లేదు, శాస్త్ర ప్రమాణం లేదు. మరి ఏముందండి అంటే, విశ్వాసం ఉంది. అక్కడ ఉండేటటువంటి స్థల పురాణాలు, వాళ్ళకు ఉండేటటువంటి స్టోరీస్, దాన్ని బట్టి వాళ్ళు విశ్వసిస్తున్నారు. సరే, వాళ్ళు విశ్వసిస్తే మనకేం అభ్యంతరం లేదు. కానీ మరి స్వామివారు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే, ఒక కాలంలో ఎప్పుడైతే సనాతన ధర్మంలో అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఎక్కువ అవుతున్నాయి అని బురదలేటటువంటి ప్రయత్నం జరుగుతుందో, ఎప్పుడైతే ఈ సిద్ధ సంప్రదాయాలు మేము అనుకుని రకరకాల వాళ్ళు సిద్ధుల వేషం వేసుకొచ్చి జనాల్ని మోసం చేసేటటువంటి పరిస్థితులు మనకి ఎన్ని కనపడ్డాయి, మనకి ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఈ స్వామి దొంగ స్వామి, ఆ స్వామి దొంగ బాబా అని చెప్పి పూర్తిగా బాబాలందరూ స్వాములందరూ దొంగలే అనేటటువంటి పరిస్థితి మన సనాతన ధర్మంలో చూసాం కొంతకాలం. అటువంటి పరిస్థితి అండి అప్పుడు స్వామివారి మాట అన్నది అటువంటి పరిస్థితి. ఏమిటి అంటే, ఒక శుద్ధమైనటువంటి వైదిక సంప్రదాయానికి చెందినటువంటి ఒక శాస్త్ర ప్రమాణాలతో మాట్లాడేటటువంటి ఒక ఆచార్యులు మూఢనమ్మకాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి జనాలని శాస్త్ర మార్గంలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చాలామంది ఆచార్యులు చేశారు ఆ కాలంలో. ఆ స్థితిలో, ఆ పర్స్పెక్టివ్లో, ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ పక్కన పెట్టేసి శాస్త్ర మార్గానికి రండి అని చెప్పేటటువంటి విషయంలో స్వామివారు అన్న మాట ఒకటి. దాంతోపాటు అక్కడ కూడా ఆ మాటలో వారు స్వామివారు వాళ్ళు ఏమన్నా బ్రహ్మలోకం నుంచి దిగొచ్చిన దేవతలా అని అన్నారు. ఎందుకు అంటే,
విశ్వాసాల నుంచి వచ్చి శాస్త్ర మార్గంలో చేరండి అనేటటువంటిది. ఎందుకంటే మరి మనని సరైన మార్గంలో ఎవరు తీసుకెళ్తారండి? ఆచార్యులే కదా, చదువుకున్నటువంటి ఆచార్యులే కదా, శాస్త్రాన్ని సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆచార్యులే కదా. మరి ఆ మాత్రం హక్కు ఉండదా మన పైన? ఆ హక్కుతోనే వారు చెప్పారు. అందులోనూ స్వామివారు మాట్లాడి ఇంకొక ఖచ్చితమైన మాట ఏంటంటే, అక్కడ ఉండేటటువంటి కరప్షన్, అక్కడ ఏదో బిజినెస్ లాగా జరుగుతుంది, కరప్షన్ జరుగుతుంది అనేటటువంటి మాటతో అప్పుడు అన్నారు. సరే, ఇప్పుడు ఆ కాలానికి వెళ్ళి మన అప్పుడు అది జరిగిందా లేదా అని నిరూపించడానికి రాదు, అది చరిత్ర. కాకపోతే అక్కడ ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఆ కాలంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి సనాతన ధర్మంలో అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాల నుంచి శాస్త్ర మార్గంలోకి అందరినీ జనాలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అప్పట్లో చాలామంది ఆచార్యులు పెద్దలు చేశారు. ఆ ప్రయత్నంలోనే ఇది కూడా స్వామివారు అన్నమాట ఒకటి. అప్పుడు మన పైన వస్తున్నటువంటి ఆ విమర్శలు అవన్నిటికీ సమాధానంగా చెప్పినటువంటి మాటని తప్ప ఆదివాసులని మనోభావాలను దెబ్బతీచారు అని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా వీలు లేదండి. ఎందుకంటే స్వామివారు ఆదివాసులకే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు బ్రాహ్మణులమైనటువంటి మేము స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి, అయ్యా మాకు ఫలానా నేర్పించండి అంటే కూడా ఆగండి కాసేపు అంటారు. కానీ వాళ్ళేమైనా అడిగితే ఎంబడి రియాక్ట్ అయ్యి ముందు పెద్దపీఠం వాళ్ళకే ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళది అర్జెంట్ రా, నీది అర్జెంట్ కాదు, కూర్చో, నువ్వు చదువుకున్నావు కదా, ఇంకొంత చదవరా చదువుకో, వాళ్ళకి అర్జెంటు అని వాళ్ళకి పెద్దపీఠం వేస్తున్నారండి స్వామివారు. దాంతోపాటు అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉండేటువంటి ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ ఆ ప్రాంతాల్లో, ముచ్చింతల ప్రాంతంలో. వాళ్ళందరినీ స్వామివారు ఎంప్లాయ్మెంట్ కలిగించారండి. వాళ్ళందరికీ స్వామివారి జీతాలు ఇస్తూ వాళ్ళ జీవితాలు బాగుపడేటట్టు చేస్తున్నారు. అలాగే బడుగు వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎస్సీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఆదివాసులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అర్చక ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మళ్ళీ దీంట్లో కూడా ఒక వివాదం, వాడు చేయవచ్చునా అండి అంటే, పురాణ సంప్రదాయంలో చిన్న చిన్న విధాలుగా వాళ్ళు చేసుకోగలిగినటువంటి పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు. సనాతన ధర్మం దీనికి ఏమీ అడ్డు చెప్పట్లేదు. కాబట్టి స్వామివారు వాళ్ళందరికీ చేయడం అనేటటువంటిది కూడా వాళ్ళందరినీ ఉద్ధరించే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో బహుశా బ్రాహ్మణులు ఉండకపోవచ్చు, అక్కడ అందరికీ వెళ్ళే అవకాశం లేకపోవచ్చు, అక్కడ వాళ్ళ కోసం చేసేటటువంటి అవకాశం లేకపోవచ్చు. సో వారి గుళ్ళు వాళ్ళే కట్టుకొని వాళ్ళ ఆరాధనలు వాళ్ళు చేసుకునేటటువంటి అవకాశం స్వామివారు కల్పిస్తున్నారు అందరికీ. మరి ఆదివాసులను ద్వేషించి ఆదివాసుల మనోభావాలు దెబ్బతీసేటటువంటి స్వామివారు ఇలాంటివన్నీ చేయరు కదా. అంటే బ్రాహ్మణులకు విద్య నేర్పించేటటువంటి దానికంటే కూడా వారికి విద్య నేర్పించడానికి పెద్దపీఠం వేశారు స్వామివారు. అంటే బ్రాహ్మణులను కంటే ఎక్కువ ఆదరణ చేస్తున్నారు వాళ్ళని. అంటే ఇక్కడ బ్రాహ్మణులకు తక్కువ చేశారు అనట్లేదు, చెప్తున్నాను విషయం చెప్పడానికి. అందరూ కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు కదా, మీరు బ్రాహ్మణ స్వామి, ఇప్పుడు అనేవాళ్ళు చాలా, ఆయన బ్రాహ్మణ స్వామి స్వామి బ్రాహ్మణుడైతే ఏంటి, మీకేం ప్రాబ్లం? కానీ అందరినీ ఆదరిస్తున్నారా లేదా అది కదా చూడాల్సింది. అందుకని చెప్తున్నాను నేను, బ్రాహ్మణుల కంటే కూడా ఒక మెట్టు పెద్దపీఠం వారికే వేశారు స్వామివారు అని చెప్తున్నాను. అందుకని కాబట్టి వారిని అందరినీ ఉద్ధరించే ప్రయత్నం స్వామివారు చాలా 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 చేస్తున్నారు. వాళ్ళకే పెద్దపీఠం వేసి వాళ్ళ కోసమే అహర్నిశలు కష్టపడి చేస్తున్నారు స్వామివారు. వాళ్ళ విషయంలో స్వామివారికి ఏదో ఇవి ఉన్నాయి అని మాట్లాడే మాటలు కూడా అవి సమంజసమైనటువంటి వాక్యాలు కావు. ఆ కాలంలో సనాతన ధర్మంపై జనాలకు ఉండేటటువంటి పర్స్పెక్టివ్ నుంచి శాస్త్ర మార్గానికి నడిపించడానికి స్వామివారు చేసినటువంటి మాట అది అయి ఉండవచ్చు. కాబట్టి దాన్ని పట్టుకొని అప్పుడెప్పుడు మాట్లాడిన మాటని ఇప్పుడు తెచ్చి చెప్పడం అనేటటువంటి కంప్లీట్గా అసబద్ధం. అది అసలు కన్సిస్టెంట్ కాదు, అది కొహెరెంట్ కాదు, ఏమీ కాదు, అది కంప్లీట్గా ఇల్లాజికల్ అది. కాబట్టి మనం అలాంటి మాటలు పట్టుకొని వెళ్ళవలసినటువంటి అవసరము ఏమీ లేదు. అయితే ఈ కాలంలోకి వచ్చిన తర్వాత, మళ్ళీ సనాతన ధర్మం బలపడ్డ తర్వాత మీ విశ్వాసాలన్నీ మీరు పాటించుకోవచ్చు, ఏం లేదు. ఇప్పుడు మీరు విశ్వాసం పాటించుకున్నా ఎవడొచ్చి అంధవిశ్వాసాలు అని చెప్పేవాడు ఎవడు లేడు. కాబట్టి మీరు మీ విశ్వాసాన్ని పట్టుకొని వెళ్ళొచ్చు. ఆర్ మీకు సైన్స్లో అడుగుతాం కదండి, సైన్స్లో నువ్వు దీన్ని నమ్ముతున్నావా, లేకపోతే ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డా అని అడుగుతున్నాం కదా. మరి విశ్వాసాన్ని పట్టుకొని పోయేవాళ్ళు పోవచ్చండి, తప్పకుండా, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళని ఎవరు విమర్శించరు, అందరూ వెళ్ళవచ్చు. కానీ మరి ఎవిడెన్స్ బేస్డ్ మాకు కావాలి అంటే, ఎవిడెన్స్ బేస్డ్ ప్రమాణం కావాలి మాకు అంటే కనుక శాస్త్రాన్ని పట్టుకుని శాస్త్ర మార్గంలో వెళ్ళండి. ఎందుకంటే సనాతన సంప్రదాయంలో ఋషులు ఇచ్చిన ప్రతి వాక్యము ఎవిడెన్స్ బేస్డే, అది సైంటిఫికల్లీ ప్రూవెన్ వాక్యముగానే అందరూ తీసుకుంటారు. అది సనాతన సంప్రదాయం, ఎప్పటి నుంచి వస్తున్న సంప్రదాయం. మీకు ఎవిడెన్స్ బేస్డ్ ప్రమాణం కావాలంటే శాస్త్ర మార్గానికి వచ్చి శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్రం చెప్పినటువంటి మార్గంలో వెళ్ళండి. లేదండి మా విశ్వాసాలు మాకున్నాయి, దాన్ని బట్టి మేము వెళ్తామంటే వెళ్ళవచ్చు, దాంట్లో ఎవరికి ఏం అభ్యంతరం లేదండి. ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని వీలెత్తే చూపేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు ఎవరినైనా పూజించుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు, మీ విశ్వాసాలు మీవి, అది విషయం.